హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 ఎపిసోడ్ నేను జరిగిన ఎపిసోడ్ హైలైట్ పని మాట్లాడుకుందాం. సో నా ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. సో మొత్తానికి అయితే నేను జరిగిన టాస్క్ పర్ఫార్మెన్స్ అంటే సో ఆడియన్స్కి మెసేజ్ ఇవ్వడం. సో ఆ టాస్క్ అయితే పెట్టారు. సో ఆడియన్స్ మెసేజ్ ఇవ్వడం అంటే టాస్క్ పెట్టి ఎవరు గెలుస్తారో వాళ్ళకి డైరెక్ట్గా ఇంటరాక్ట్ అవ్వడం, డైరెక్ట్ త్రూ ద ఆడియన్స్ ఓటింగ్ అప్పీల్ చేయడానికి ఒక ఆపర్చునిటీకి అయితే ఇచ్చారు బిగ్ బాస్. సో దీంట్లో ప్రక్రియ అయితే సో మొత్తానికి పేరున అయితే ఆపర్చునిటీ దక్కింది. మొత్తానికి అప్పీల్ అయితే జరిగిపోయింది. అప్పీల్ జరిగినా కూడా సో ఆపర్చునిటీ యూజ్ చేసుకుంది గెలిచి. సో మొత్తానికైతే ఇక్కడ ఆ గేమ్ పర్ఫార్మెన్స్, టాస్క్ పర్ఫార్మెన్స్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చి సో బాగా ఆడారు. ఎవరు విష్ణుప్రియ, రోహిణి బాగా ఆడారు, కానీ వాళ్ళు బ్యాడ్ లక్ గెలిచలేక సో నిఖిల్ తర్వాత తన పేరున అయితే గెలిచారు. సో ముగ్గురికి అయితే మళ్ళీ రెండో టాస్క్ పెట్టారు. రెండో టాస్క్ అయితే ఇప్పుడు నిఖిల్ అయితే తనకి సపోర్ట్ చేసిన పేరునకి. సో తద్వారా రోహిణి ఓడిపోవడం అయితే జరిగింది. సో రోహిణి ఓడిపోవడం వల్ల పేరునకి అయితే ఆపర్చునిటీ వచ్చింది. ఆ ఆపర్చునిటీ పెద్ద ఏం కాదు. సో జస్ట్ అప్పీల్ చేయడమే. అది అప్పీల్ చేసినా చేయకపోయినా ఓట్లు పడాలంటే పడతాయి, లేకుంటే లేదు. దాని గురించి పెద్ద ఆలోచించే విషయం కూడా కాదు. బట్ ఏదో టాస్క్ పెట్టాలనే ఉద్దేశం పెట్టారు. దానికన్నా అయితే తర్వాత శేఖర్ మాస్టర్ అయితే వచ్చారు. రీసెంట్గా పుష్ప సాంగ్ అయితే రిలీజ్ అయింది, ట్రెండింగ్లో ఉంది, ఫీలింగ్ సాంగ్. సో దాని గురించి సో మొత్తానికి ఆ పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి, పాట సూపర్ హిట్ అయింది కాబట్టి శేఖర్ మాస్టర్ వచ్చి కొన్ని సాంగ్స్ పెట్టి పర్ఫార్మెన్స్ చేయించి కొంచెం ఫన్నీగా అయితే జరిగింది. సో మొత్తం జరిగిన నిన్న ప్రక్రియలో పెద్ద చెప్పుకోవాల్సిన పాయింట్స్ అయితే ఏం లేవు. చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి, కానీ అది పెద్ద కొలాబరేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ ఏమంటే అవినాష్ పాయింట్ నబిల్ని ఏం చేయడం అంటే, ఫస్ట్ నువ్వు స్లిప్ అయిపోతున్నావు. ఒక మాట మీద కన్ఫర్మ్గా ఉండవు. ఇప్పుడు ఒక మాట మళ్ళీ ఒక మాట అంటే సిచ్యువేషన్ బట్టి మారుతూ ఉన్నాయి నీ మాట అనే పదాన్ని యూజ్ చేసి అవినాష్ నబిల్ మీద వదిలాడు. సో నబిల్ దానికి కౌంటర్ ఇచ్చాడు. మిగతా వాళ్ళు కూడా మీకు ఆల్రెడీ తెలుసు, దీని కూడా గ్రూపిజం ఉంది. ఇప్పుడు పేరున నిఖిల్, నబిల్ ఒకరైతే వీళ్ళు ముగ్గురు ఇక్కడ ముగ్గురు మొత్తానికి అయితే 6-7 మంది ఉన్నారు. ఈ వీక్ అయితే ఎదురైతే డబుల్ ఎలిమినేషన్ అయితే ఉంది హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి. సో దీని ఇక్కడ అప్పీల్ చేసిన పేరున డేంజర్ జోన్లో ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. సో ఎందుకంటే తను నిన్న టేస్ట్ ఎలిమినేట్ అయిపోతూ నేను మార్చుకో అని చెప్పాడు. ఆ మాట ఎలా మారుస్తుంది చెప్పండి? అది బై బర్త్లో వచ్చింది మారదు. ఈ 12 వీక్స్ ఉన్న యాటిట్యూడ్ ఎటో వెళ్ళిపోతుంది సడన్గా, అది వెళ్ళిపోదు కదా. సో సేమ్ మళ్ళా టేస్ట్ వాడు అన్న పదాన్ని యూజ్ చేసి వాడు గీడు ఎందుకు అలాంటి కైండ్స్ ఆఫ్ వర్డ్స్ యూజ్ చేయాలి చెప్పు? పేరుతో పిలిస్తే సరిపోతుంది కదా. అదే నా పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇక్కడైతే కొంచెం డిఫరెంట్గా చెప్పాల్సిన పాయింట్ ఏమున్నాయంటే, డబుల్ ఎలిమినేషన్ అయితే జరుగుతుంది ఈ వీక్ డేంజర్ జోన్లో ఉన్నది ఎవరంటే పేరున, రోహిణి, విష్ణుప్రియ, వీళ్ళు ముగ్గురైతే డేంజర్ జోన్లో ఉన్నారు. సో ఈ డేంజర్ జోన్ నుంచి ఇద్దరైతే ఎలిమినేట్ అయిపోతారు. సో మొత్తానికి టాప్ 5 ఫైనల్లో ఫీమేల్గా ఎవరు ఉంటారు అనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. సో ఎన్ని గెస్ అయితే సో మొత్తానికైతే నేనైతే చెప్పలేం, ముగ్గురు కూడా చాలా తక్కువ ఓటింగ్ ఉన్నాయి. సో అయితే ఫైనలిస్ట్ అయితే మాత్రం టాప్ 3 గౌతమ్, ఫస్ట్ వచ్చి నిఖిల్, సెకండ్ గౌతమ్, 3 నబిల్, వీళ్ళు ముగ్గురు తీరు ఉంది. సో ఈ మధ్య నిన్న జరిగిన స్లిప్ గౌతమ్ ఇష్టం వచ్చి మారడం వల్ల తన ఓటింగ్ శాతం పడిపోయింది. సో మొత్తానికి అయితే టైటిల్ విన్నర్ అయితే మాత్రం పక్కా అయితే నిఖిలే టైటిల్ విన్నర్. సీజన్ 8 తెలుగు బిగ్ బాస్ టైటిల్ విన్నర్ వచ్చి నిఖిల్, రన్నరప్ వచ్చి గౌతమ్. ఇదైతే పక్కా ఫిక్స్ ఆల్రెడీ అయిపోయింది కూడా. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇదే. నా వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.